ఈ రోజు ఈ చేతి సంచి నిండిపోవాలి. ఏంటి గోన్ సంచి చేతి సంచి అంటాడు ఏంట్రా? నిండిపోయినట్టు చేస్తాను. ఏంటంటే నిజ ఎలా పరిగెడుతుంది? ఒక ఆడదాన్ని మగాడు చేసి చేస్తాడు కానీ ఇక్కడేంట్రా ఒక ఆడది ఇతర మగాళ్ళని చేసి చేస్తుంది. అసలు మీరు పోలీసారా? అక్కడ అన్యాయం జరుగుతుంటే చేసి చేయకుండా ఏంటి మాట్లాడరా? అమ్మ దానమ్మ బత్తాయో మనకు కలెక్షన్ కావాలి కానీ చేసేందుకు. సార్ అది ఫీమేల్ గా సార్, మేలు. వాడు టెర్రరిస్ట్ కూడా బురకేసుకుని తిరుగుతున్నాడు. ఒరే బుర్రతకు వెదవా, బురక వేసుకుని గడ్డం పెంచుకున్నంత మాత్రం టెర్రరిస్ట్ కాదురా. బాంబులు వేసి మర్డర్లు చేస్తేనే టెర్రరిస్ట్ అంటారు. ఇది కూడా అంతే. కలెక్షన్ బ్యాగ్. ఆ టెర్రరిస్ట్ అంటే ప్రూఫ్ ఇది. బాంబు పరిగెడుతుందట దానమ్మ బత్తాయో. పరిగెడుతుంది మగాడు. ఈ అదొక ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుంది అనుకుంటా. ఇంతకీ ఎక్కడ చచ్చాడు? పక్కన సార్ ఆడ అసలు టెర్రరిస్ట్. ఆడి దగ్గర ఒక బాంబు ఉందంటే అందరూ పేలిపోతాం. ఈ మొత్తం ఇంజక్షన్ తో దాన్ని పడేస్తా, ప్రమోషన్ కొట్టేస్తా. చూద్దాం. చెప్పవే, నువ్వు తాలిబాన్వా, లష్కరే తోయిబావా, ISIS వా, ICIC వా, KFC వా, HDFC వా, ఇండియన్ ఓవర్సీస్ వా? అయ్యే బ్యాంకుల పేర్లండి. నేను ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు కౌంటర్లు వేస్తే ఎన్కౌంటర్ అయిపోతావు. అవుట్. సారీ సార్. నీలాంటి వాళ్ళ వల్లే బాలీవుడ్ లో హీరో భార్య దేశం వదిలి వెళ్ళిపోదాం అని ప్రెజర్ చేస్తుంది. మేం బజరంగి భాయిజాన్ అంటే మీరు తాలిబాన్ తాలింపట్టారు. నీ జిహాదీకి సమాధి చేస్తా. చెప్పవే, నీ వెనక ఎవరెవరు ఉన్నారు? ఈ CA అంకుశం తోటే కామెడీలా? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఇది కొండపల్లి విద్యుత్ ప్లాంట్ లో తయారైన మేలిం కరెంటు. దీంతో షాకిస్తే నీ అయ్య సిరియాలో, నీ తాత తాలిబాన్ లో, నీ పిన్ని పాకిస్తాన్ లో షేక్ అవుతారు. కమాన్. ఎవడని చూస్తే మా స్టేషన్ బరువు పోయింది. మీరు కానివ్వండి, నేను చూడాలి. ప్రతి వీధికి ఒక బ్యూటీ పార్లర్ ఉన్నట్టు ప్రతి కేసులో నువ్వే తగులుతావు వెంటరా? నాకు మీరే హెల్ప్ చేయాలి సార్. థ్యాంక్ యూ సుకుమార్. నీకు దమ్ముంటే 45 డిగ్రీస్ రారా. వాటర్ తెలుసు, హాఫ్ తెలుసు. ఈ 45 డిగ్రీస్ అని వాటర్కి ఎక్కువ, హాఫ్ కి తక్కువ. కొంచెం కొంచెం ఓకేనా? పర్ఫెక్ట్. నౌ స్టార్ట్. నేను చావలేదేంటి? అరే వీడి తల తగ్గిపోయిందేంటి? అయినా మా సుకుమార్ మాస్టర్ అక్కడ నేను ఎలా తప్పాను? మీరేంట్రా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు? రండి చేసేయండి. చంపాడంటే వీడు సామాన్యుడు కాదు. ఎవడరా నువ్వు? సార్ దీని సార్ సెల్ఫీ రాజాన్ని. సార్ ఈ చావుకి స్టోరీ స్క్రీన్ పై దర్శకత్వం అన్ని నేనే సార్. కర్త కర్మ క్రియేం కాదు. వీడిని చంపింది నువ్వు కాదు, నేను. సార్ ఇది తొండి సార్. తొండి లేదు, తోటకూర లేదు. కాల్ ద ప్రెస్. సార్ ఇది ఎలా జరిగింది సార్? నాగరాజ్ అనే ఈ బస్తీ గ్యాంగ్స్టర్ రోజుకో విధ్వంసం సృష్టిస్తున్నాడు. పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్ని పారిపోయేలా చేస్తున్నాడు. అందుకే నేను వచ్చాను. బతకాలంటే బ్యాంక్ లోన్ ఇస్తాను, బిజినెస్ చేసుకోమన్నాను. చంపుతానన్నాడు, చచ్చాడు. సార్ మీరు చేసిన ఎన్కౌంటర్ అచ్చు తప్పు. నేను అహింసావాది. క్రిమినల్స్ ని మనం గాలిస్తే ఎన్కౌంటర్. అదే క్రిమినల్స్ మన పవర్ జడిసి వాడికి వాడే నరుక్కుంటే గాంధీ కౌంటర్. నేను గాంధీవాదిని. విజయశాంతి పోలీస్ డ్రెస్ వేసుకుంటే కర్తవ్యం. అదే మానవతావాది పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఈ అంకుశం. మరి వాడి గ్యాంగ్ అంటే మీకు భయం లేదా? తెల్లోడి పవర్ కి గాంధీజీ భయపడితే ఇండియాకి 4G వచ్చేదా? అర్థం కాలేదు. అప్డేట్ అవ్వండి. మీరేంటి సార్ నన్ను ప్రశాంతంగా చావనివ్వరా? ఇదిగో పెళ్ళాం వదిలేస్తే చచ్చిపోవాలనుకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఏంటి ఫ్లాష్ బ్యాక్? అది మా పెళ్ళైన 10వ సంవత్సరం. ఆ రోజు నా పుట్టినరోజు. ఇంట్లో ఎవరు విష్ చేయడం లేదు. కోపం వచ్చింది. స్టేషన్కి వచ్చాను. అక్కడ ఎవరు నన్ను విష్ చేయలేదు. బాధేసింది. అంతలో చిరుగాల మధ్య చిరునవ్వు చూశాను. లేడీ కానిస్టేబుల్ సునంద. హ్యాపీ బర్త్డే టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆ అమ్మాయి అలా అనగానే ఏఆర్ రెహమాన్ డైరెక్ట్గా నా పక్కకు వచ్చి ఆర్ఆర్ వాయించినట్టయింది. క్యాండిల్ లైట్ డిన్నర్కి ఇంటికి వస్తారా? రండి సార్. మీరు లైట్ ఆఫ్ చేయండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. ఆ చీకట్లో ఒకసారిగా క్యాండిల్ వెలిగింది. హ్యాపీ బర్త్డే టు యు. ఆ కాంతిలో నా పిల్లం సూర్యకాంతం, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అందరూ ఉన్నారు. అలా సునంద నాకు థ్రిల్లిద్దాం అనుకుంది, కానీ నేనే వాళ్ళకి షాక్ ఇచ్చాను. ఆ తర్వాత ఏమైంది సార్? నా పిల్లం నన్ను వదిలేసింది. అయినా నేను చచ్చిపోయినా మీకంటే సిగ్గులేదు సార్. నువ్వు ఎన్నన్నా నాకు కోపం రాదు, ఎందుకంటే నీ వల్లే నాకు సీఏగా ప్రమోషన్ వచ్చింది. నీ భార్యను నేను కన్విన్స్ చేస్తాను, పద. సార్ అక్కడ ముసలిది ఉంది, అది పెద్ద లెజెండ్, మనం చూస్తే లైన్ అవుతుంది. అది లైన్ అయితే నేను డిక్టేటర్ తొక్కి పాడేస్తా. అరే వద్దు సార్, నా మాట వినవయ్యా, ఏమవుతావు? నేను ఉన్నాను కదా సార్. రిస్క్ తీసుకోవడం అంటే రస్కు తినంత ఈజీ నాకు. పిలువు నీ భార్యని. శ్వేత, శ్వేత, ఇది మన ఇద్దరికి కనబడుతుంది, కొంచెం గట్టిగా పిలువు. శ్వేత, 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 శ్వేత. అదేంటి బ్రదరు, నీ భార్య బాబు బొమ్మలా ఉంటదన్నావు, ఈవిడేంటి బాబు గారికి అమ్మలా ఉంది? ఇదే ఆ డైనోసార్. ఏరా మళ్ళీ వచ్చావు? మాటలతో చెప్తే సరిపోదా? డైనోసార్ అక్కడ ఆగిపో. మ్యాటర్ ఏంటో చెప్పండిరా. ఈ నా కాపురాన్ని పునర్నిర్మించడానికి వచ్చిన ఇంజనీర్. నిర్మించడానికి దేవన్న అమరావతి. సార్ శ్వేత, నువ్వు ఉండు అమ్మా, ఒక్క నిమిషం ఆగు. చూడు శ్వేత, మొగుడు వదిలేసిన వైఫ్, పాస్వర్డ్ లేని వైఫై ఒకటే. ఎవడికి దొరికితే వాడు ఫ్రీగా కనెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. నా మాట విని వెంటనే నీ హస్బెండ్ తో కనెక్ట్ అవ్వు. So you don't know he's a big womanizer. శ్వేత ఆగు అమ్మా, ప్లీజ్. అతను చూడటానికి బ్యాంక్ మేనేజర్ లా ఉంటాడు, ఉమనైజర్ అంటావేంటి? అరే మీరు నన్ను బ్యాంక్ మేనేజర్ నీ అనుకుంటున్నారా? గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నా. ఏయ్, చేసింది చాలు గాని అసలు పెళ్ళయిందరా నీకు? పెళ్ళి అవటం వదిలేసిపోవటం రెండు అయిపోయాయి. నువ్వు తింటానికి పులిహోర లేదు గాని పక్కోడికి బిర్యానీ తినిపించడానికి తీసుకొచ్చావేంట్రా? నీతో డిస్కషన్ అంటే ఆగు, ఈ అంకుశం ఆవేశాన్ని ఆపొద్దు. ఇదిగో తాతేడి, తాత ఎక్కడ పెళ్ళు? ఆయన లేడు. ఏం బయటికి పోయాడా? పైకి పోయాడు. ఎలా అమ్ముడు? నీలా నస పెడుతుంటే లాగొక్కటిచ్చాను. ఏంటి గౌరవ్, వీళ్ళ పిల్లలు వదిలేస్తే సిగ్గు వదిలేసినట్టున్నారు. ఏంట్రా డిస్టర్బెన్స్? ముందు షెట్లు వేసుకోండి, చూడలేకపోతున్నాం. రాత్రి అంతా బాగా ఎంజాయ్ చేశాం కదా. అవును సార్. ఏమయ్యా, చూడడానికి వెజిటేరియన్ లో ఇలా నాన్ వెజ్ పనులు చేయడానికి సిగ్గులేదు? సార్ నోరు తెచ్చి అడిగేసరికి కళ్ళు మూసుకుని కానిచ్చేసా. ఓ మై సన్ లియోన్, నువ్వు ఉండగా ఇలాంటి ఘోరం చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏమైందయ్యా? ఏమైందా? తీసుకెళ్లేదనే కుళ్ళు ఎదవకి. ఈ రోజు నువ్వు కూడా రా, ముగ్గురు కలిసి ఎంజాయ్ చేద్దాం. నేను మీటప్ కాదు సార్, నాకు ఇంట్లో పిల్ల ఉంది. ఏడ్చావులే. మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు. ఆ బాధను మర్చిపోవడానికి రాత్రంతా ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మా దోస్తుని డ్రాప్ చేసిరా. ఉంటాను సార్. ఈ రోజు మళ్ళీ సాయంత్రం ఎంజాయ్ చేద్దాం. ఏడు దోస్తులు కాదు, దోస్తు. స్టేట్ అయినా సెంటర్ అయినా, పొగరైనా పవర్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, నేను అడుగు పెట్టనంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. అమ్మదానమ్మ బస్తాగా. ఇంకొకటి గెస్ట్ అపరెన్స్ ఇచ్చాలండి. ఈ టైంలో గెస్ట్ అపరెన్స్ ఏంట్రా చెప్తున్నా. ఇంతకి ఎవడు రాడు? ఎస్ఐ అంకుశం ఎక్కడ? డిపార్ట్మెంట్ లో గబ్బర్ సింగ్ అంటారు, అపార్ట్మెంట్ లో బబ్బర్ షేర్ అంటారు, క్రిమినల్ సిక్స్ ప్యాక్ చేసిన సింగం అంటారు. ఇక్కడి నుంచి పడితే శ్మశానంలో ఉంటారు. దీనికి అంతటి కారణం నువ్వే కదా. Yes, you are under arrest. I wanna follow you. అక్కడే ఉండు, ఇప్పుడు వస్తున్నా. ఈ టైంలో హెచ్పీగా సెంటరా కాల్చి పాడేస్తా కొడక. పైకి పంపించే బాధ్యత నాదే. ఏమి దూతున్నారా? పరంప పంపర పరపరంప రంపం.
బాహుబలి దాంతో ఏం చేస్తావురా? అరోమహర ఈ పైపు రంపంతో పరాపర పరాపర వద్దురా, ఆపరా. పరాపర పరపరపర పరాపరా కాదురా, ఆపరా ప్లీజ్. ఏ రంపంతో పరాపర. అంకుశాన్ని చెప్తున్నా ఆపరా రే. ఏయ్, అంకుశం రాజశేఖర్ చెప్తాను ఇల్లే, నువ్వు చెప్తా నేను. అరే నువ్వు చెప్పినందుకనే నీ సంగతి ఇట్లా కదా. ఆవురా ఏం చేస్తావురా? నేనేం చేస్తాను మీరు చూడండి. పరాపర ఇలా కట్టేస్తే మాతో పాటు నువ్వు కూడా పోతారా? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. పరాపర పరాపర పరపర పరాపర పగిలింది బాహుబలి. యువర్ ఆనర్, నన్ను నిర్భయ కేసులు కాల్చేయండి, తాడా కేసులు ఉరి తీయండి, కసబ్ కజిన్ అని చెప్పి ఎన్కౌంటర్ చేసేయండి. ఏదో చేయండి సార్ ప్లీజ్, నన్ను ఏదో చేసేయండి సార్. చేద్దాం రే. బాబు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు, కాఫీ చెప్పండి. నాకు బూస్ట్. ఇదిగో చూడు తమ్ముడు, ప్రపంచంలో ఫేస్బుక్ అకౌంట్ లేనోడు ఉంటాడేమో కానీ పెళ్ళాల పోరు లేనోడు మటుకు ఉండడు. పాము ప్లాన్ ఫెయిల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎంత ఆలోచించిన ఐడియా రావట్లేదే. నీకు ఐడియా రావట్లేదా? బ్రెయిన్ నొప్పి వస్తుంది, నువ్వు ఉండి నేను ఆలోచిస్తా. నీకేదైనా ఐడియా వచ్చిందా? ఓ పని చేద్దాం, ఇద్దరు కలిసి ఆలోచిద్దాం. పాము ప్లాన్ ఫెయిల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా బెల్. అబ్బా సన్నీ లియోన్, నీ లిప్ లాక్ తో నన్ను ఊపురా నీకు. అసలు నీ కలర్ కి నువ్వు కనే కలర్కి ఏమైనా సంబంధం ఉందంట చెత్తనాయన. భీమ్స్ మామ్స్, అసలు నువ్వు ఆ సెల్ఫీ రాజా గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు భీమ్స్? అక్కడికి నేను ఎలా వెళ్ళానన్నది మ్యాటర్ కాదు, అసలు ఇక్కడికి మనల్ని ఎవరు తీసుకొచ్చారన్నదే మ్యాటర్. మామ్స్, బోర్డుకుండా వేసుకుని బాడీ గార్డ్స్ వస్తున్నాడంటే వీడే మెయిన్ విలన్ అనుకుంటా. మనకెందుకు వచ్చిన గొడవ? కళ్ళు మూసుకుని పుడుకుని ట్యాక్ చేద్దాం. నువ్వెవడ్రా? చెప్పండి బ్రదర్. నరికేండే. ఎర్ర చొక్కాలో ఉన్నానని ఎర్రి పప్పని అనుకుంటున్నావేమో. మనీ ఏ వాడతావో, మనుషుల్నే వాడతావో, పైరువీలు చేస్తావో, పక్క రాష్ట్రాల నుంచి గుండాలు దింపుతావో నీ ఇష్టం. సూర్యుడు వస్తే ఎండ వస్తుంది, చంద్రుడు వస్తే చీకటి వస్తుంది, నేను వచ్చానంటే నీ చావు వస్తుంది. ఏరా మొన్న ఇచ్చింది సరిపోలేదా? అవ్వడి తస్సదియ్యా, గుండెల్లో పోట్ల గిత్తలు కుమ్మేస్తున్నాయే. కుమ్మేసుకుందారా? మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లో అందరి డైలాగులు కలిపి చెబుతున్నావు. అసలు ఎవడ్రా నువ్వు? చెప్పను బ్రదర్. అయితే ఎక్కడ లేవాలో కాదురా, ఎక్కడ పడాలో తెలిసినోడు గొప్పోడు. ఇక అక్కలకి బావలేని లోటు తీరిపోయింది, ఇక మన అవసరం లేదు. పదండ్రా. బావా, ఒకే నది నీళ్ళు తాగేవాళ్ళు అక్కా చెల్లెలుగా కలిసినప్పుడు ఒకే షాప్ లో మందు కొట్టే వాళ్ళం మొగుడు పిల్లలుగా కలిసి ఉండకూడదా బావ? అమ్మ దానమ్మ బత్తాయో, ఎందుకు ఉండకూడదు? పదండి కుమ్మేసుకుందాం. ఏమండి వాళ్ళు ఎందుకండి కొట్టుకుంటున్నారు? దానికి 3G 4G కూడా ఉంది. ఏంటి నా కోసమా? పాపం వాళ్ళేం చేస్తారులేండి. ఆ దేవుడు నాకు ఐశ్వర్యాకి బోల్డ్ అంత అందం ఇచ్చాడు. అమ్మో నేను దాక్కుంటాను బాబాయ్. వచ్చే అది 30,000 కదే 15,000కి ఇచ్చేస్తానట్టు. ఇదో చెవుడు మూలకు, ఆ గుండెడో వెర్రి మూలకు. వెల్ డన్ మై బాయ్, నిన్ను డిఎస్పీగా ప్రమోట్ చేస్తున్నా. సార్ సారీ సార్, నన్ను అరెస్ట్ చేయకండి.
రే నేను డిఎస్పీ అంట. రెడ్డి ఎస్పీ ఇప్పటికైనా చెప్పరా నీ పేరేందిరా? చెప్పను బ్రదర్. ఎవడ్రీడా? అరే నీ డబ్బా రే. అమ్మినా చెప్పను బ్రదర్. చూసుకుందాం బ్రదర్. ఇప్పటి నుంచి జైల్లో రోజు పూజ చేస్తా. నేను బాగుండాలని కాదు, నువ్వు బతికుండాలని. బయటకు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీ వేసేస్తా. డైలాగులు మార్చవారా? ఫస్ట్ సీన్ లో ఇదే డైలాగు, క్లైమాక్స్ లో ఇదే డైలాగు. పెర్ఫార్మెన్స్ చేంజ్ చేయి. ఈ ఏజ్ లోనైనా లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు. తీసుకెళ్ళండి. వదలరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్. ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి